కొన్ని ప్లేసెస్ని వదిలి వచ్చేసిన తర్వాత కూడా ఆ ప్లేస్ అంటే ఆ ఇష్టం అలాగే ఉంటుంది. నన్ను అడిగితే నాకు గోవా అంటే చాలా ఇష్టం. అక్కడ నేను 2 సంవత్సరాలు ఉన్నాను, బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడేంటి స్వప్న వంట చేయకుండా గోవా గురించి చెప్తుంది అనుకుంటున్నారా? నాకు ఒక ఉత్తరం వచ్చిందండి. అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవా వెళ్తున్నారంట. గోవా కోసం ఒక రెసిపీ కావాలని అడుగుతున్నారు. మరి ఆ లెటర్ కథ ఏంటో చదివే ముందు మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ టు మీకోసం. మనకి ఈ లెటర్ కర్నూలు నుండి ఇమ్రాన్ గారు రాశారు. హాయ్ మీకోసం, నా పేరు ఇమ్రాన్, కర్నూలు నుంచి రాస్తున్నాను. హలో ఇమ్రాన్ గారు, ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవా టూర్ ప్లాన్ చేశాం. ఐఎమ్ ఏ వెరీ గుడ్ కుక్. మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు చేసే చికెన్ చాలా బాగుంటుంది, కానీ రెగ్యులర్గా తిని బోర్ కొట్టింది అంటున్నారు. ఈసారి గ్రిల్డ్ ఐటెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు బార్బెక్యూ కిట్ ని కూడా తీసుకెళ్తున్నాను. అయితే అల్ఫహమ్ చికెన్ మంచి ఆప్షన్ అని మా ఫ్రెండ్ చెప్పాడు. రెసిపీ కరెక్ట్ గా రాదు, చేసి చూపించండి, నేను గోవాలో ట్రై చేస్తాను అని ఇమ్రాన్ గారు అడుగుతున్నారు. తప్పకుండా ఇమ్రాన్ గారు, అల్ఫహమ్ చికెన్ చాలా బాగుంటుంది. ఇది అరబిక్ డిష్. దీన్ని మీరు బీచ్లో కూర్చొని ఫ్రెండ్స్ అందరితో చక్కగా గ్రిల్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా గోవా గురించి నేను మీకు బోల్డ్ అన్ని కబుర్లు చెప్తాను. నేను గోవాలో 2 years ఉండేసి వచ్చానండి. సో గోవాని మొత్తం చుట్టి వచ్చేసాను కాబట్టి కబుర్లు చెప్తూ మీకోసం వంట చేస్తాను. అయితే అల్ఫహమ్ చికెన్ చేసుకోవడానికి మనకి పచ్చిమిర్చి పేస్ట్ కావాలి. నా దగ్గర ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ కావాలి. ఒక చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు. ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ ముందుగానే మీ దగ్గర లేకపోతే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా పడుతుంది. అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా నిమ్మరసం. మీరు గోవా వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్తారు కదా, అయితే కల్లంగట్ బాగా బీచ్కి వెళ్ళకండి. అక్కడ చాలా రష్ ఉంటుంది, చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి కొంచెం కష్టం. మీరు వెగతర్ బీచ్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు పంజిమ్లో కొత్త బ్రిడ్జ్ కట్టారు, ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇంకా షాపింగ్కి వెళ్ళాలంటే మపుసా వెళ్ళండి. మపుసాలో షాపింగ్ చాలా బాగుంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాల క్రితం మన దగ్గర సంతలు ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. అక్కడ అన్నీ దొరుకుతాయి. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాలు దొరుకుతాయి. ముఖ్యంగా గోవాలో మనకి క్లాతింగ్ చాలా బాగుంటుందండి, చాలా ఫ్యాషనబుల్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. గోవాలో రస్ ఆమ్లెట్ తింటే సూపర్గా ఉంటుంది. ఆమ్లెట్ పావ్ కూడా చాలా బాగుంటుంది. మపుసాలో ట్రై చేయండి. అలాగే వెగతర్ బీచ్ దగ్గర కూడా రస్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ వేసిన తర్వాత ఇమ్రాన్ గారు ఉప్పు, ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కోడి తీసుకొని, ఫుల్ కోడి తీసుకొని మధ్యలోకి ఇలా ఓపెన్ చేసుకోవాలి. అల్ఫహమ్ చికెన్ చేసుకోవడానికి మనం ఫుల్ కోడి తీసుకొని ఇలా ముందు సైడ్ ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా చక్కగా పడుకోబెట్టాలి. ఇప్పుడు 2 కత్తులు తీసుకొని మనం ఇప్పుడు చికెన్కి మసాలా పట్టించాలి. అయితే మసాలా పట్టించేదానికన్నా ముందు ఇలా చక్కగా మనం పొడుచుకోవాలి, బాగా పోకింగ్ చేయాలి. ఇలా బాగా పొడుచుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చక్కగా చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఇమ్రాన్ గారు, కోడిని మనం స్కిన్తోనే తీసుకోవాలి. స్కిన్ తీసి కాకుండా విత్ స్కిన్నే తీసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా మసాలాని దట్టంగా పట్టించుకోవాలి. ఇప్పుడు పైన అప్లై చేసుకున్న తర్వాత
వెనకాల. అయితే మీరు కర్నూలులో బయలుదేరేటప్పుడే ఇమ్రాన్ గారు ఇంట్లో ఈ పేస్ట్ చేసేసుకోండి. ఇందులో నిమ్మకాయ వేసాం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కదా, ఏం పాడవదు. డబ్బాలో పెట్టుకొని వెళ్ళొచ్చు, 2-3 రోజులైనా ఉంటుంది. అంటే మీరు హోటల్లో ఉంటారు కదా, అక్కడ చేసుకోవడం కుదురుతుందో లేదో, సో అన్నీ ముందుగానే కర్నూలులో చేసుకొని వెళ్ళిపోండి. ఇది ఫస్ట్ మ్యారినేషన్. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ మ్యారినేషన్ కోసం కావాల్సిన మసాలాలన్నీ కలుపుకుందాం. అయితే మనకి గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు కావాలి. అవి కూడా తెచ్చేసుకుందాం. దానికన్నా ముందు ఒక బౌల్ రెడీగా పెట్టుకుందాం. అలాగే గరం మసాలా ఇక్కడ ఉంది. ఇవి కూడా ఇమ్రాన్ గారు మీరు ఇంట్లోనే కలిపి పెట్టేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న గరం మసాలా చాలా ఎక్కువ ఘాటుగా ఉంటుంది, కొంచెం సరిపోతుంది. అలాగే పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇక్కడ ఉంది. నూనె, ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు. పేస్ట్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు. అలాగే నూనె. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని ఫస్ట్ ఒక సైడ్ మొత్తం మసాలా పట్టించిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా మసాలాతోని చక్కగా చికెన్కి మసాజ్ చేయాలి. అప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఇలా పట్టించి మీరు అన్నీ రెడీ చేసుకోండి. హోటల్ రూమ్లో ఉంటారు కదా, అన్నీ రెడీ చేసుకొని మీరు రెడీ అయ్యేసరికి ఒక గంటన్నర పడుతుంది కదా. అప్పుడు బీచ్కి వెళ్ళిన తర్వాత గ్రిల్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇమ్రాన్ గారు. అయితే నేను ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఎలా గ్రిల్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను. అయితే ఇమ్రాన్ గారు షోలో బార్బిక్యూ సెటప్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను బార్బిక్యూ ఆన్ చేయట్లేదు. నా దగ్గర ప్యాన్ ఉంది, ప్యాన్లో నేను గ్రిల్ చేసుకుంటున్నాను. కానీ మీ దగ్గర ఎలాగో బార్బిక్యూ ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక్కరే పని చేయకుండా అన్ని పనులు మీరు డివైడ్ చేసుకోండి. ప్యాన్ మటుకి సూపర్ డూపర్ హాట్గా ఉండాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్లో చికెన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకొని మసాలా అంతా పైనుండి మళ్ళీ వేసేసుకోవాలి. అలాగే పైనుండి మూత కూడా పెట్టుకోవాలి. చికెన్ బాగా గ్రిల్ అవ్వడానికి మీకు ఒక 25 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు పడుతుంది. కొంచెం చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది గ్రిల్ అయ్యే లోపల నేను ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఒక సైడ్ చక్కగా చికెన్కి కలర్ వచ్చిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం కొంచెం లూజ్ చేసుకోవాలి కింద. రెండో వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి రెండో వైపు కూడా చికెన్ చక్కగా ఉడకాలి. అలాగే కింద మంచి కలర్ రావాలి. ఇలా చూస్తూ వెయిట్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఏం చేయలేమండి, అది అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. రెండోసారి కూడా గ్రిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ మనం తిప్పుకోవాలి. ఫస్ట్ కింద కొంచెం లూజ్ చేసుకొని ఇలా తిప్పుకున్న తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆరాలి. కింద ప్యాన్ వేడికి మళ్ళీ కింద కూడా చక్కగా కుక్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ప్లేట్ రెడీ చేసుకుందాం. అందులో నేను సలాడ్ కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. గ్రిల్ చేసుకున్న చికెన్ పక్కన సలాడ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో కట్ చేసుకొని మనం కట్ చేసేటప్పుడు నైఫ్ ఈజీగా వెళ్ళిపోయిందంటే కంప్లీట్గా కుక్ అయినట్టు అర్థం అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ప్లేట్లో పెట్టుకుందాం. పైనుండి కొంచెం కట్ చేసుకున్న క్యారెట్. ఇమ్రాన్ గారు, మీరు అడిగిన అల్ఫామ్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎలా చూపించానో యాజ్ ఇట్ ఈస్గా మీ ఫ్రెండ్స్ అందరికీ చేసి పెట్టండి. అలాగే గోవా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మరొకసారి తయారీ విధానం చూసేయండి. అల్ఫామ్ చికెన్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక చికెన్ తీసుకొని దాన్ని బాగా పోకింగ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని చికెన్ కి బాగా అప్లై చేయాలి. తర్వాత ఒక బౌల్లో గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కి సెకండ్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ బాగా వేడి చేసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి రెండు వైపులా చక్కగా గ్రిల్ చేసుకుంటే అల్ఫామ్ చికెన్ రెడీ. సో అల్ఫామ్ చికెన్ రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీని కాసేపు పక్కన పెట్టేసి తరువాత లెటర్ ఎవరు రాశారో, ఏం అడుగుతున్నారో చూద్దాం. మన నెక్స్ట్ లెటర్ ఉప్పునూతల అప్పారావు గారు శ్రీకాకుళం నుండి రాశారండి. నమస్తే, మీకోసం. నా పేరు ఉప్పునూతల అప్పారావు. నమస్తే అప్పారావు గారు. మాది శ్రీకాకుళం దగ్గర చిన్న పల్లెటూరు. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మిర్చి బజ్జీలు తింటూ ఉంటాను. మొన్నోసారి హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కృష్ణానగర్లో బజ్జీల చిట్టమ్మ కొట్టు దగ్గర కట్మిర్చి తిన్నాను. చాలా చాలా బాగున్నాయి. శ్రీకాకుళంలో కూడా తిన్నాను, కానీ అక్కడ వచ్చిన కట్మిర్చి టేస్ట్ రావట్లేదు. కట్మిర్చి బజ్జీ మామూలుగా మిర్చి బజ్జీ చేసినట్టుగానే చేయాలా, లేదా ఏదైనా డిఫరెంట్ ప్రాసెస్లో చేయాలా? ఎలా చేయాలో చూపిస్తే నేను మా ఆవిడతో చేయించుకుంటాను అని అడుగుతున్నారు అప్పారావు గారు శ్రీకాకుళం నుండి. చాలా ఈజీ అప్పారావు గారు. మీకు తెలియకపోవడం ఏంటి, ఇన్నిసార్లు తిన్నానన్నారు. బట్ పర్లేదు, ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మిర్చి బజ్జీని కొంచెం డిఫరెంట్గా చేయాలి. మామూలు మిర్చి చేసినట్టుగానే బ్యాటర్ అన్ని కలుపుకోవాలి, కానీ అది వేయించుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అయితే మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే లోపల ఉన్న గింజలు తీసేసి ఇందులో లోపల మసాలా పెడతాం కదా. కట్ మిర్చికి మసాలా పెట్టామనుకోండి, మనం మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే మసాలా పోతుంది. కాబట్టి ఇందులో మనం మసాలా పెట్టాం. జస్ట్ మిర్చిలలో కొంచెం ఉప్పు పెట్టుకోవాలి. అన్ని మిర్చిలలో ఇలా నిజం చెప్పాలి అంటే మిర్చిలో ఒక రకమైన టేస్ట్ ఉంటాయి, అలాగే మిర్చి బజ్జీలలో కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. రెండు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫస్ట్ ఉప్పు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలకి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని శనగపిండి కావాలి మనకి. మిర్చి బజ్జీల కోసం మిర్చీలు తెచ్చుకునేటప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా ఇలా లావుగా ఉన్న మిర్చీలు అయితేనే బాగుంటాయి. మరి సన్న మిర్చీలు వేసుకున్నాం అనుకోండి, మిర్చీలతో పాటు తినలేం, చాలా కారంగా ఉంటాయి. కాబట్టి లావుగా ఉండే మిర్చీలు తెచ్చుకుంటే బాగుంటుంది. పిండికి సరిపడా ఉప్పు, అలాగే వాము, కొంచెం తినే సోడా,
మామూలు మిర్చి బజ్జీలు చేసుకునేటప్పుడు సోడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం, కానీ ఇప్పుడు మనం కట్ మిర్చి చేస్తున్నాం కాబట్టి కొంచెమే సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని కొంచెం తిక్కుగా పిండిని కలుపుకోవాలి. అయితే మామూలు మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం పిండిలో నూనె వేసుకుంటాం, కానీ కట్ మిర్చికి అవసరం లేదు. అప్పారావు గారు, ఈ పిండి తడపడంలోనే ఉందండి. పిండి తడుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తడుపుకోవాలి. మరీ పల్చగా అయినా బాగుండదు, మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు. కొంచెం జారుగా ఉండాలంతే. పిండిని మిక్స్ చేసేటప్పుడు ఇలా వేళ్ళతోనే బాగా తిప్పుకోవాలి. ఇంకా కొంచెం పల్చగా చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆన్ చేస్తే నూనె కూడా వేడవుతుంది. నూనె వేడయ్యే లోపల ఈ సందడంతా తీసేసి నేను చేతులు కూడా వాష్ చేసేసుకుంటాను. అప్పారావు గారు, ఇప్పుడు మిర్చిలను ఇలాగే ఉంచకుండా కొసలో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం మిర్చిలలో ఉప్పు పెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పు వల్లనే మిర్చిలో ఉండే కారంని కంట్రోల్ చేస్తుంది అనమాట. అందుకే మిర్చిలో ఉప్పు పెట్టుకోమని చెప్పానమాట. ఒక్కసారి మిరపకాయని ఇలా పట్టుకొని ఇలా పిండి కొంచెం లోపలికి వెళ్ళేలాగా. మిర్చి బజ్జీలకైతే మనం వేసేటప్పుడు ఇలా కొంచెం సైడ్కి గిన్నె కానిచ్చి వేస్తాం, కానీ కట్ మిర్చికి అలా ఏం అవసరం లేదండి. జస్ట్ ఇలా లోపలికి పిండి పోయేలాగా అనుకొని ముంచుకొని వేసుకోవడమే. అప్పారావు గారు, అన్నీ ఇలాగే ఫస్ట్ వాయి వేసేసుకోవాలి. మొత్తం ఫుల్గా వేగనివ్వకుండా సగం వేగాక బయటికి తీసుకోవాలి. అప్పారావు గారు, ఇలా సగం వేగిన తర్వాత మనం మిర్చిలని ఇప్పుడు బయటికి తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మిర్చిలను బయటికి తీసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం చల్లగా అవ్వాలి ఇవి కట్ చేసే ముందు. ఎంత చల్లగా అవుతే అంత కరకరలాడుతుంది అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేసి ఫ్రై చేస్తే అంత కరకరలాడవు. సో కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మిర్చీలు చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న నూనెలో వీటిని వేసేయాలి. అప్పారావు గారు, చూడండి, మిర్చిని ఓపెన్ చేసి వేసుకున్నాం కదా, లోపల కూడా పిండి వెళ్ళింది. మళ్ళీ డీప్ ఫ్రై చేయడం వల్ల లోపల ఉన్న పిండి కూడా చక్కగా వేగి క్రిస్పీగా అవుతుంది. ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా వేగుతాయి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పారావు గారు, చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లోపల ఉన్న మిర్చి ఉంది కదా, అది డ్రై అయిపోవాలి.
సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయి ఇవి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ నేను ఒక మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, ఆమ్చూర్ పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాను. ఈ మసాలాని పైనుండి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, గల్గల్మని కరకరలాడుతూ ఉంటాయి. తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు పక్కన కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు అలాగే నిమ్మరసం, వీటిని మనం ముంత మసాలాతోని అలాగే పేలాలు, మురుమురాలు ఉంటాయి కదా, వాటితో తిన్నా బాగుంటుంది. లేదా కారాతో తిన్నా కూడా కట్మిర్చి చాలా చాలా బాగుంటాయి. ఏమీ లేకపోయినా ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా అప్పారావు గారు. అలాగే ఇంట్లో ఏమైనా పార్టీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం అందరూ గెస్ట్లు వచ్చే ముందు చేసి పెట్టామనుకోండి, వేడివేడిగా కట్మిర్చి చాలా చాలా బాగుంటాయి. మరి కట్మిర్చి తయారీ విధానం మరొకసారి చూడండి. కట్మిర్చి బజ్జీ తయారీ విధానం: ముందుగా బజ్జీ మిర్చి తీసుకొని అందులో ఉన్న గింజలు తీసేసి ఉప్పు పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో శనగపిండి, సరిపడా ఉప్పు, వాము, సోడా, పసుపు, సరిపడా నీళ్లు పోసి బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు పెట్టుకున్న మిర్చిని అందులో ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత బయటికి తీసి చల్లగా అయ్యాక కట్ చేసుకొని రెండోసారి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కట్ మిర్చి బజ్జీ రెడీ అవుతుంది. కట్ మిర్చి బజ్జీ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని పట్టిస్తే చాలా బాగుంటుంది. అప్పారావు గారి కోసం చేసిన కట్ మిర్చి అలాగే ఇమ్రాన్ గారి కోసం చేసిన అల్ఫహాం కూడా తీసుకొని వచ్చేద్దాం. వావ్, రెండు రెసిపీలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీరు అడుగుతూ ఉండండి. మీకోసం వండి చూపించడానికి నేను రెడీగా ఉంటాను మీకోసంలో.